సో ఈ వామిటింగ్ ఆర్ దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి, బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు, వీక్నెస్ అనేది ఉంటుంది. ఇంకోటి ఆహారం అనేది సరిగా తీసుకోకపోవచ్చు, లైక్ ఆల్టర్డ్ టేస్ట్ సరిగా ఉండకపోవడం వల్ల, స్మెల్ ఆల్టర్డ్ అవ్వడం వల్ల, ఫుడ్ అనేది ఆర్ లిక్విడ్స్ ఆర్ తీసుకోవడం వల్ల ఇంకా వీక్నెస్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే వామిటింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు డిహైడ్రేషన్, అంటే వాటర్ కూడా పోతూ ఉంటుంది బాడీ నుంచి, అలాగే కొన్ని మినరల్స్ కూడా వెళ్తూ ఉంటాయి, పొటాషియం కానీ సోడియం కానీ, దీనివల్ల వీక్నెస్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటాము. సో ఈ నాజియా కానీ వామిటింగ్ని మనం ఎలా తగ్గించవచ్చు రిస్క్ అనేది. సో ఒకటి చెప్పినట్టు డ్రగ్స్ అనేది ఏదైతే సపోర్టివ్ కేర్ మెడికేషన్ ఉందో చాలా వరకు ఇంప్రూవ్ అయింది అప్పటికి 10 years బ్యాక్ కానీ ఇప్పటికి. సో మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు, లైక్ కీమోథెరపీ ఇచ్చే ముందుగానే ఇంజెక్షన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఆ తర్వాత కూడా మీకు టాబ్లెట్స్ అనేది ఇవ్వబడుతుంది. వీటిలో రిస్క్ అనేది 99% వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి మీరు కీమో ఉన్న డే అప్పుడు ఏం చేయాలంటే చిన్న లైట్గా మీల్ చేయడం కానీ, చిన్న బ్రేక్ఫాస్ట్ లైట్గా చేయడం కానీ, ఆ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు కూడా లైట్గా తీసుకోవడం కానీ అలా చేయవచ్చు. చాలామంది వామిటింగ్ వికారం వల్ల తినడం ఆపేస్తారు. అలా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు రిస్క్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలా ఉన్నా కానీ మీకు మధ్యలో స్మాల్ అమౌంట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ పెంచడం వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే మీ టీమ్కి కన్సల్టింగ్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇంకా మెడికేషన్ అనేది ఇంక్రీజ్ చేయబడుతుంది. లిక్విడ్స్ అనేది బాగా తీసుకోవాలి, ఓఆర్ఎస్ కానీ, మంచిగా కొబ్బరి నీళ్ళు కానీ, ఇట్లా హైడ్రేషన్, మన బాడీకి హైడ్రేషన్ ఉంటుంది. అలాగే కొన్ని ఫ్రై ఐటమ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్స్ కానీ, కాఫీ, టీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, మందు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. వీటి వల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వామిటింగ్ వాడే మెడికేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తే తెలుసుకుందాము. సో మీకు చెప్పినట్టు అయితే కీమోథెరపీ వల్ల, వివిధ కారణాల వల్ల మన మెదడులో ఉన్న ఏరియాస్ కొన్ని యాక్టివేట్ అయ్యి కొన్ని కెమికల్స్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఇచ్చే డ్రగ్స్ కూడా లైక్ డోపమైన్ ఉంటుంది, దానికి యాంటగోనిస్ట్ అంటారు, అలాగే సెరోటోనిన్ అంటారు, కెమికల్స్ని స్టాప్ చేస్తుంది. ఇంకోటి స్టీరాయిడ్స్ ఉంటుంది, దీనివల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. సో టు కంక్లూడ్, కీమోథెరపీ వల్ల వాంతులు చాలా అవుతాయి అని అపోహ పెట్టుకోకండి, ఎందుకంటే చాలా మందులనే వచ్చాయి ఎప్పటికిప్పటికి. దీనివల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. అలాగే మీ ఆహారం అనేది కొంచెం మాడిఫై చేయాల్సి వస్తుంది డ్యూరింగ్ ట్రీట్మెంట్ అప్పుడు. అలా ఉన్నప్పుడు అప్పుడు రికవరీ అనేది కూడా మీకు ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్. ఆల్సో యూ కెన్ subscribe and share the video. Thank you.